హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి కొన్ని సారీస్ అయితే కనుక ఆర్డర్ పెట్టానండి. లేటెస్ట్గా వచ్చాయి మనకి మీషోలో. అండ్ ఏ ఫెస్టివల్ కానివ్వండి, ఏ ట్రెడిషనల్ మీరు కట్టుకుని వెళ్ళాల్సిన సందర్భానికైనా కానివ్వండి, పర్టికులర్గా ఈ సారీస్ అయితే మాత్రం భలే బాగుంటాయండి. చాలా చక్కగా ఉంటాయి. అండ్ ఇది నయనతార మ్యామ్ కట్టుకున్నారు. వీటిలో కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట, చెక్స్ కాంబినేషన్లో. అండ్ గోల్డ్లో ఒకవేళ కావాలనుకుంటే కనుక లేస్ బార్డర్తో ఇదొక టిష్యూ బేస్డ్ డిజైన్ అనమాట. ఇది ఒకటి తెప్పించానండి. ఇట్లాంటివి అయితే కనుక ఏంటంటే ఇప్పుడు ఉగాది ఫెస్టివల్స్కి కానివ్వండి, ఇట్లా ఫెస్టివ్ సీజన్స్ అప్పుడు టెంపుల్స్ కట్టుకోవాలనుకున్నప్పుడు, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో అందుకోసం నేను మీకు షేర్ చేయడానికి 6 డిఫరెంట్ వెరైటీ కాంబినేషన్స్ అయితే కనుక తీసుకొచ్చానండి. సో మీకు ఏ పర్టికులర్ శారీ కాంబినేషన్ నచ్చింది అనుకుంటే కనుక ఆ ప్రకారంగా మీరు తీసుకోండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. బ్లౌజ్ ఏంటి, లెంత్ ఏంటి, మరి శారీ డిజైన్ కాంబినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే కనుక ఒకసారి ఓపెన్ చేసి అయితే కనుక చూపిస్తాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసానండి ఆల్రెడీ. మీరు చూసుకుని అయితే కనుక మీకు నచ్చిందని లింక్ మీద క్లిక్ చేసుకుని అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక శారీ అండి. ఇది కూడా ఏంటంటే దీని స్పెషల్ లైక్ సిల్వర్ ఇష్ వచ్చేసి వెండి లైన్స్ లాగా, గోల్డ్ జరీ లాగా అట్లా తీసుకుని కాపర్లో అయితే కనుక మనకి ఇలాగా లేస్ బార్డర్ లాంటిది ఇచ్చారనమాట. సో 1 by 1 ఇప్పుడు మీకు ఓపెన్ చేసి వీటన్నిటి డీటెయిలింగ్ అయితే కనుక ఇవ్వబోతున్నాను. సో లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా చూసేద్దామండి సారీస్. ఇదేంటంటే మీకు ఇప్పుడు లైక్ చెక్స్ కాంబినేషన్ ఎప్పటికీ కూడా మనకైతే అసలు ట్రెండ్ అనేది ఓల్డ్ మోడలే అయిపోదండి. ఎప్పుడు కూడా మనకైతే కనుక ఇది లేటెస్ట్గా అట్లా ట్రెండ్ మనం ఎప్పుడు కట్టుకుంటే ఎప్పుడు సెట్ చేసిన వాళ్ళమే అవుతాం చెప్పాలంటే. ఈ పర్టికులర్ డిజైన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అయితే కనుక నయనతార మ్యామ్ కట్టుకుని మళ్ళీ కూడా దీన్ని రీసెట్ చేశారనే చెప్పాలి. దీనిలో బ్లూ వస్తుంది, పింక్ వస్తుంది, ఇట్లా కాంబినేషన్స్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయండి. నాకు ఈ కలర్ ఏంటంటే సిల్వర్ మీద పింక్ బాగా అనిపించింది. సో మనం అయితే కనుక చూస్తున్నాము బ్లౌజ్ పాయింట్ దగ్గర నుంచి. ఇది బ్లౌజ్ అయితే కనుక ఇట్లా లైన్స్లో అయితే కనుక తీసుకున్నారండి. మ్యామ్ ఏంటంటే నయనతార మ్యామ్ వచ్చేసి వీ నెక్లో అయితే కనుక డీప్ వీ నెక్ తీసుకుని అయితే కనుక మీకు నేను పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను, అలా కట్టారనమాట. సో చాలా బాగా అనిపించింది లుక్ అనేది. సో కొంచెం మీరు కూడా ట్రెడిషనల్ టచ్ ఇవ్వాలనుకున్నప్పుడు, లైక్ కొంచెం సాఫ్ట్ అండ్ షైనీ టిష్యూస్ అండ్ చెక్స్లో కావాలనుకున్నప్పుడు కూడా ఒక్కసారి అయితే కనుక ఈ సారీ చూడండి. చాలా బాగుంది కాంబినేషన్. పింక్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు అండి. దీనికి ఏజ్ కూడా ఏం లేదు ఈ చీరతో మాత్రం. 100% అయితే కనుక మీకు బడ్జెట్ రేంజ్లో వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఇది పళ్ళు అండి, చిన్న పళ్ళుతో అయితే కనుక వచ్చింది. చక్కగా సిల్వర్ ఆ టైప్లో అయితే కనుక మెరిసిపోతుందండి చీర. సో నాకు అందుకే చాలా చక్కగా అనిపించింది అనమాట. సో మీరు చూసుకున్నారు కదా, మొత్తం అంతా కూడా సారీ లెంత్, కాంబినేషన్, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా మనకి నేను మీకు క్లియర్గా చూపించాను. బ్లౌజ్ ఏంటి, పళ్ళు ఎలా వచ్చింది, లెంత్ ఏంటి అనేది కూడా చూపించానండి. మీరు సింగిల్గానైనా వేసుకోండి, స్టెప్స్ పెట్టైనా సరే కట్టుకోవచ్చు. స్టెప్స్ కూడా చాలా చక్కగా అయితే కనుక సారీ అనేది మనకి మౌల్డ్ అవుతుంది, ఫోల్డ్ అవుతుంది. హ్యాపీగా మనం రాని వాళ్ళు కూడా సింపుల్గా అయితే కనుక కట్టుకునే విధంగా అయితే కనుక వచ్చిందనమాట. ఓవరాల్గా అయితే కనుక మన సారీ లుక్ అనేది ఇలా ఉంటుందండి. వెరీ నైస్ డిజైన్. గిఫ్టింగ్ పర్పస్ అయినా, గౌన్స్కైనా, అండ్ మీరు ఎక్కడికైనా కట్టుకునే ఇలాంటి ట్రెడిషనల్ సందర్భానికైనా సింపుల్గా కట్టుకుని వెళ్ళిపోవచ్చు. లుక్ సో బ్యూటిఫుల్. అండ్ దీనికి ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా, ఎన్ని డార్క్ కాంట్రాస్ట్ బ్లౌజెస్కి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కాబట్టి నచ్చింది అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నానండి. నేను బ్లూ కూడా దొరికితే కనుక డెఫినెట్గా యాడ్ చేస్తాను ఇందులో కలర్. అది కూడా బాగుంది యాక్చువల్గా. బ్లూ అంటే గుర్తొచ్చింది, నేను వేసుకున్న ఈ బ్లూ గౌన్ ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ. మీకు నేను ఇంతకుముందు వీడియోలలో లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు నాకు అనిపించింది డిస్క్రిప్షన్లో ఎక్స్ట్రా యాడ్ చేస్తూనే ఉంటానండి. అందులో నేనైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఏంటంటే నాకన్నా ముందే మీరు తీసేసుకుంటారు, నాకన్నా ముందు మీరు కూడా చూస్తారని నేను యాడ్ చేస్తాను యాక్చువల్గా. సో అందులోంచి అయితే కనుక నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. గౌన్ క్వాలిటీ చాలా బాగుంది, మెత్తని డిజైన్, ఎల్బో లెంత్ వరకు అయితే కనుక స్లీవ్స్ ఎలిఫెంట్ ప్రింట్తో వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చింది. నేను ఇప్పుడు వేసుకుని మీకు చూపిస్తున్నది అయితే కనుక ఎల్ సైజ్ అండి. నేను ముందు గౌన్స్ని కూడా అయితే కనుక చేయబోతున్నాను. ఆ గౌన్స్లో నేను మీకు ఇది కూడా యాడ్ చేసి అయితే కనుక డెఫినెట్గా మీకు ఇది ఓపెన్ చేసి షేర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ ఎట్లా వచ్చింది, బ్యాక్ ఏంటి, మొత్తం ఏంటి అనేసి అయితే కనుక. అండ్ ఈ వీడియోతో కూడా మీకు రిలేట్ చేస్తానండి. తీసుకోవాలనుకుంటే మీరు ఇది కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అండి మరొక డిజైన్ అండి. ఇది కూడా ట్రెడిషనల్ టచ్కి అయితే సూపర్ ఇంకా అసలు. మీరు కాపర్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి ఇట్లాగా అవుట్లైన్, బ్లౌజ్ కూడా అయితే కనుక అలా కాంట్రాస్ట్లో కూడా మీరు వేసుకోవచ్చు అండి. నేను చెప్తాను ఎగ్జాంపుల్ ఎట్లా అనేసి. అండ్ ఇదైతే కనుక పళ్ళు. ఫస్ట్ సారీ మీకు చూపిస్తాను డీటెయిలింగ్, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక నా దగ్గర ఒక ఐడియా ఉంది, అట్లా కూడా నేను మీకు వేసుకోవచ్చు అని కూడా చెప్తాను అనమాట డీటెయిలింగ్. ఇది పళ్ళు అండి, టజిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు ఒక చిట్టి పళ్ళు వచ్చింది. ఒక 1/2 మీటర్ అయితే కనుక వచ్చింది. బుటీ ఏంటంటే మనకి ఈ విధంగా వచ్చేసి
ప్యాటర్న్ అనేది కంటిన్యూషన్ అయితే కనుక ఈ విధంగా వెళ్ళిందండి. ఎనీ ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ మెటీరియల్ అండ్ మంచిగా అయితే కనుక సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది కూడానండి మీకు కుచ్చుళ్ళు చక్కగా అవుతుంది అండ్ ఫోల్డ్ చేసుకోగలుగుతారు, ఈజీగా అయితే కనుక మీరు కట్టుకోగలుగుతారు. మంచి ట్రెడిషనల్ లుక్ అండి. ఉగాదికి వాటికి నిజంగా చెప్పండి ఇది ఎంత బాగుంది అసలు చీర. ఇది బ్లౌజ్, ఇది కూడా చక్కగా ఉంటుందండి. ఇది మీరు కుట్టించేసుకుంటే కనుక సమ్ టైమ్స్ సెల్ఫ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ లుక్, డిజైన్, డీటెయిలింగ్ అండి. ఒకసారి క్లోజప్ లుక్లో మీకు కనపడుతుందో లేదో ఆ గోల్డ్, ఆ బుటీ కనపడకుండా లైటిష్ గోల్డ్ అండి, అలా తలుక్కుమని మెరుస్తున్నాయి చూడండి. ఎక్కడన్నా లైటింగ్కి లేకపోతే సన్లైట్కి మనం వేసుకున్నప్పుడు అట్లా అనమాట. కొంచెం పట్టు స్టైల్లో అయితే కనుక వచ్చింది. దీనికి మీకు బార్డర్ కూడా ఉందండి. దీనిలోనే మనకైతే కనుక వీవింగ్లో వచ్చేస్తుంది. ఇదే 2 సైడ్లో కూడా వచ్చింది. మంచి పైపింగ్లో అయితే కనుక ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మనకి ఈ విధంగా తీసుకున్నారనమాట. ఇది మనకైతే కనుక శారీ కంప్లీట్ లుక్ అండి, ఇట్లా వస్తుంది. ఓకే, ఒక ఐడియా ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ చీర కూడా మీకు నచ్చి మీరు తీసుకున్నారంటే దీనిలో బ్లౌజ్ దీన్ని కుట్టించుకుంటానండి. సెల్ఫ్ కలర్ లాగా ఆల్రెడీ దీనికి ఒకసారి వేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కలర్ కాంబినేషన్ దీనికి పైపింగ్ వచ్చిందండి. మీరు కావాలంటే క్లోజప్ లుక్లో చూసుకోండి ఒకసారి. సేమ్ టు సేమ్ అండి. ఇది కుట్టించుకుంటే కనుక మనం ఇట్లాగా రెండింటి బ్లౌజులకి కూడా కాంబినేషన్ అనేది వేసుకోవచ్చు. టజల్స్ కూడా సేమ్ వచ్చాయి కదా మనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చాయండి. మీకు ఇక్కడ నేను పెట్టి చూపిస్తాను. సో ఒకవేళ మీరు కాంట్రాస్ట్ టచ్లో ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీకు చక్కగా అయితే కనుక ఉంటుంది. టజల్స్ చూడండి సేమ్ కలర్ అండి. సో 2 చీరలు తీసుకున్న వాళ్ళకైతే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే కనుక మీరు కాంట్రాస్ట్ కాంబినేషన్లో కూడా చక్కగా వీటిని ఇట్లాగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ వేసుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది. మీరు చూడండి కావాలంటే, అంటే పైపింగ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో అదొక ఐడియా అనమాట నా దగ్గర ఉండిందని చెప్పాను కదా. అంతేకాదండి, మీరు వేరే ఇంకేదైనా డార్క్ కలర్ బ్లౌజెస్తో కూడా దీన్ని చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. దీనికి బ్లూ బాగుంటుంది, వైన్ బాగుంటుంది, పింక్ బాగుంటుంది. సో మీరు సెట్ చేసుకునే విధానాన్ని బట్టి అయితే కనుక అన్నీ కూడా దీనికి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు టిష్యూస్ వస్తున్నాయి కదా అండి, దీంట్లోనే నేను కాపర్ టిష్యూ శారీ, ఇది కూడా చక్కగా మౌల్డ్ అవుతుంది. మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటుందండి ఈ చీర. మీరు కూర్చుంటుంది, నుంచుంటుంది, జోక్ సీరియస్. సో మీకు ఇది ఎన్ని స్టెప్స్ మీరు పెట్టుకున్నా సరే మీకు అట్లా ఉంటుంది అనమాట. సో నిజంగా చెప్తున్నానండి. అంటే చీర కూర్చోవడం ఏంటి, నుంచోవడం ఏంటి అని అనుకుంటారేమో, కానీ నిజమే అట్లాంటి చీర ఇది. నాకు ఇట్లాంటి చీరలు చాలా ఇష్టం ఉంటాయండి. ఎందుకంటే లా ఉన్న వాళ్ళు కూడా ట్రస్ట్ మీ చాలా స్లిమ్గా కనబడతారండి. అండ్ లుక్ కూడా చాలా రాయల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. డే అంతా ఉన్న హ్యాపీగా కట్టుకోవచ్చు. అంత మంచి డిజైన్ అని చెప్తాను. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకుని చెక్అవుట్ చేసేసుకోండి. కార్ట్లో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉన్నా. ఇదైతే కనుక మీకు టాజిల్స్తోని మనకైతే కనుక సారీ, దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి. మీరు ఈ కలర్ కాకపోయినా వేరే కలర్ అనేది చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కలర్ సూట్ కాదేమో అనుకుంటే కనుక ఇది మీరు ఓపెన్ చేసినప్పుడు దీంతో మాట ఒకవేళ కలర్స్ ఉంటే మీకు అవి కూడా వస్తాయి, అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా ఉండే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్నప్పుడు ఇప్పుడు బాగా ట్రెండ్ కాపర్ జరీ శారీస్ కాబట్టి నేను కాపర్ తెప్పించాను. ఎప్పుడు మీకు గ్రీన్, బ్లూ, డిఫరెంట్ కలర్స్, పింక్ చూపిస్తూనే ఉంటాను కదా. ఇది ఒక శారీ అనమాట. కాస్త కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు, లేదు గౌన్స్ లాగా, లెహెంగాస్ లాగా కూడా మీరు దీని అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. లైక్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని దీనికి వచ్చినటువంటి బార్డర్ 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ స్టెప్స్కి వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. గోల్డ్ జ్యువెలరీ వేసుకోవచ్చు, స్టోన్ జ్యువెలరీ వేసుకోవచ్చు, లైక్ డైమండ్ రిప్లికాస్, అవన్నీ కూడా విక్టోరియన్, దేనికైనా కానీ మీకైతే కనుక ఈ సారీ లైక్ మీకు హైలైట్ చేస్తుంది అనమాట మీ ఆర్నమెంట్స్ని కూడా. సో కాబట్టి మీరు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు కూడా పర్టికులర్గా ఈ సారీ అండి సూపర్. ఫొటోస్లలో, వీడియోస్లలో ఎంతగానో చెప్పానంటే చూడండి, నా టేస్ట్ అర్థమయ్యే వాళ్ళకి డెఫినెట్గా ఇది అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. సారీ నచ్చితే మాత్రం హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. మంచి లెంతీ సారీ. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంక్లూడెడ్ బ్లౌజ్ ఉందండి. మీరు తీస్తే తీయండి, లేదంటే కనుక వదిలేసారంటే కుచ్చులు కూడా మీకు ఎక్కువ వస్తాయి. మీరు చూసుకుని సారీ, సో మీకు రన్నింగ్లో వచ్చేసింది కాబట్టి లెంత్ మాకు బాగానే వస్తుంది, కుచ్చుళ్ళు బాగానే ఉన్నాయని అనుకుంటే కనుక మీరు బ్లౌజ్ కట్ చేసి సెల్ఫ్ కూడా కుట్టించుకోండి. లేదంటే కనుక వేరే కాంట్రాస్ట్ ఇవ్వండి. లేదు అని అనుకుంటే కనుక మీరు లైక్ రన్నింగ్లోనే వదిలిపెట్టారంటే కనుక ఇంకా కూడా కుచ్చుళ్ళు కూడా చాలా వస్తాయి. సో మీకు వేసుకున్నప్పుడు చక్కగా సారీ లుక్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇంకా లైక్ హై అయిపోద్ది అనమాట. ఇది కుచ్చుళ్ళ పాటతో అయితే కనుక సారీ అండి.
చాలా అంటే చాలా బాగుంటుందండి. కట్టే విధంగా మనం కట్టుకుని రెడీ అవ్వాలే కానీ మస్తు ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ 100/100% మనకి ఈ సారీ అయితే కనుక ఇచ్చేస్తుందండి. సో ఎనీ డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు. కొంచెం స్టిఫ్నెస్ ఉండాలి, అట్లా మాకు ఇష్టమని అనుకుంటే ఒక్కసారి ఇలా చూడండి. ఇది కొంచెం మీకు నిలబడుతుంది అనమాట సారీ అనేది. ఇది కూడా బాగుంటుందండి. డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్స్ లాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కూడా కాంట్రాస్ట్లో ఇది కూడా చక్కగా ఉంటుందని చెప్పాలి ఈ చీర కూడా. అండ్ ఇదైతే కనుక మనకి సారీ ఒకసారి నేను చూపెడతాను. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కదా, నేను మీకు కొంచెం బెటర్ డబల్ మీద వేసి చూపిస్తానండి. ఇది పళ్ళు కాంబినేషన్ నుంచి అయితే కనుక సారీ ఇట్లా సన్న లైన్స్లో అయితే కనుక మనకి ఇట్లా వెళ్తుందండి. ఇది కూడా అంతే. మీరు ఏదైనా ఒకవేళ లైక్ టిష్యూ బేస్డ్ ఉంది కాబట్టి మీరు ఫ్యాబ్రిక్ లాగా కూడా సారీ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా సారీ అయితే కనుక లెంత్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో రన్నింగ్లోనే బ్లౌజ్ పాయింట్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. అండ్ ఎందుకంటే ఇట్లాంటి సారీస్ కూడా చాలామంది ఫేవరెట్ ఉంటాయండి. లైట్ వెయిట్, బార్డర్ అయితే లేదండి దీనికి, 2 సైడ్ కూడా బార్డర్ లేదు. మీకు బార్డర్ లేకుండా శారీ కావాలనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షనే చెప్పాలంటే. ఇట్లా వస్తుందండి మనకి శారీ. బడ్జెట్లో అయితే కనుక టిష్యూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా అండి. సో ఆ ప్రకారంగా అనమాట. సో ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా దీనైతే కనుక మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. ఓకే, ఇది ఒక నైస్ శారీ అండి. ఇది ఏంటంటే మనకి జరీ లైన్స్తో అయితే కనుక వచ్చింది. గోల్డ్ పైన అయితే కనుక లైట్ గోల్డ్ పైన మనకి లైట్ లైన్స్ పైన అది కూడా గోల్డ్, రెండు కూడా డిఫరెంట్ షేడ్స్ గోల్డ్స్ అండి. ఇంకా కావాలంటే ఒకసారి నేను క్లోజప్ లుక్ చేస్తాను. రెండు గోల్డ్ షేడ్స్లోనే డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇది ఒక సారీ అండి. ఇది కూడా బాగుంది. అండ్ నేను డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ మీకు షేర్ చేస్తానండి. మన ఛానల్లో వచ్చేస్తే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్లో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ని ఇష్టపడతారు. కాబట్టి మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ అవైలబుల్గా ఉంటాయి. డిఫరెంట్ కంటెంట్స్ వైజ్గా అయితే కనుక మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి 100/100% మీకు అయితే కనుక కలెక్షన్స్ నచ్చేవి తీసుకొస్తానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరే కాదు మీ వాళ్ళందరూ కూడా అయితే కనుక మన వీడియోస్ త్రూ హ్యాపీగా అయితే కనుక షాపింగ్ అనేది చేసుకుంటారండి. వెండి అండంలో ఏమైనా తప్పు ఉందంటారా చెప్పండి. చక్కని సిల్వర్ కలెక్షన్ అనమాట. ఇదైతే కనుక చక్కగా వెండి చీర కట్టుకున్నట్టే ఉందండి. అంత బాగుంది. ఇది కూడా మనకి ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి చీర అండి. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మంచి చీర ఎట్లా అంటే ఒకవేళ మీకు తలంబరాల చీరలాగా తీసుకోవాలి పెళ్ళిళ్ళప్పుడు అనుకున్నా కానీ బడ్జెట్లో అయిపోయే చీర అండి. నేను ఎట్లా ఎల్లోస్ ఉంటే హల్దీ ఫంక్షన్స్ అని చెప్తాను. సో అట్లాంటి వాటప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే కూడా తప్పేముంది చెప్పండి అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ. తర్వాత కూడా మనం తలంబరాల చీర ఏమంత పెద్దగా కట్టుకోం కదా, పసుపు కుంకుమ అవంతా ఎంతైనా పడిపోతుంది. బడ్జెట్ రేంజ్లో మీకు సేమ్ టు సేమ్ పట్టు లుక్లో అయితే కనుక వచ్చేస్తుందండి. కాబట్టి మీరు ఇలా కూడా చూడొచ్చు, లైక్ ఆ దృష్టితో కూడా చూడొచ్చు అని చెప్తున్నా. అది ఒక ఐడియా లాగానే. అండ్ లెహెంగాస్ చేయించుకుంటే ఎన్ని డార్క్ ఓణీలతో కూడా దీని అయితే కనుక చక్కగా అయితే కనుక మీరు వేసుకున్న ప్రతిసారి ఒక న్యూ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్ కూడా అట్లనే అయితే కనుక వేసుకోవచ్చు అండి. రీసెంట్గా నేను ఒక బ్లూ కలర్ శారీ కట్టుకున్నానండి. గుర్తుందా మీకు? పట్టు శారీస్ 10 చూపించాను కదా, అలాంటి దాంట్లోనే ఇదైతే కనుక కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. సో మంచి వెండి చీర. సో చెప్పాలంటే చక్కగా వచ్చేసింది. ఇదంతా కూడా మనకి బార్డర్ కూడా సేమ్ అండి, లైక్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. ఇదైతే కనుక మనకి కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్లో అయితే కనుక ఇలా వస్తుంది. సో సిల్వర్ కూడా తెప్పించాను అనేసి నేనేం చేశానంటే ఒక గోల్డ్ కూడా తెప్పించాను అనమాట. సో రెండిట్లో మీరు అయితే కనుక చూసుకోవచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. డివైడ్ చేసి ఇచ్చారు ఆల్రెడీ. డిజైన్ తెలిసిపోతుంది ఇక్కడ పాయింట్ అనేది. ఇది ఓవరాల్గా లుక్. అండ్ దీనికి వచ్చినటువంటి బార్డర్ ఓవరాల్గా అయితే కనుక డిజైన్ ఇది. సో చూసుకోండి అండి, నచ్చింది అనుకుంటే కనుక ఈ ఫెస్టివల్స్కి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి సారీ ఇది కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక గోల్డ్. సో సిల్వర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గోల్డ్ కూడా ఉండాలి కదా. కొంతమంది మన వాళ్ళు అట్లా కూడా ఇష్టపడతారు కాబట్టి మన ఫాలోవర్స్. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చీర తెప్పించాను చూడండి. ఇది కూడా టిష్యూ బేస్డ్ మొత్తం అంతా కూడా. దీని మీద మళ్ళీ సిల్వర్ కాన్సెప్ట్ ఇవ్వడానికి అయితే కనుక మీకు ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక ఇచ్చేసారనమాట. ఇది థ్రెడ్ అండి, జరీ కాదు, ఇవి థ్రెడ్ వర్క్. అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే కూడా కింద బార్డర్కి మళ్ళీ లేస్తో అయితే కనుక హైలైట్ చేశారండి. కంప్లీట్ టిష్యూ బేస్డ్. ఇప్పుడు సిల్వర్ ఎట్లా వచ్చిందో సేమ్ టు సేమ్ మనకైతే కనుక గోల్డ్ అలాగే వచ్చింది. ఒకవేళ మీరు గోల్డ్కి వెళ్ళాలనుకుంటే కనుక ఇది కూడా బాగుంటుందండి. ఫెస్టివల్స్కి, టెంపుల్స్కి, ట్రెడిషనల్గా కట్టుకునే దేనికైనా. అండ్ ఇది కూడా మంచి చీర. చక్కగా అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుందండి గోల్డ్. ఇలా చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా ఉంటుందన్నమాట.
ఈ మెయిన్గా అయితే కనుక ఈ ఫెస్టివల్ సీజన్ కోసమే తెప్పించానండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్లాంటి కలెక్షన్స్ కూడా తొందరగా ఫాస్ట్గా అయితే కనుక స్టాక్ అవుట్ అవుతాయి. కొంతమంది కొన్ని సారీస్ సెల్లర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి. అసలు కొంతమంది అయితే ఎంత ట్రై చేసినా కానీ అసలు మళ్ళీ రీస్టాక్ అవ్వట్లేదు అనమాట. కాబట్టి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. నెంబర్ 2 పాయింట్ నేను ఇంకోటి గమనించానండి, ఇస్తున్నారు కానీ ఆ క్వాలిటీ రావట్లా. మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ వచ్చింది అయితే కనుక రావట్లేదు. కాబట్టి కొంచెం హరీ ఉండే తీసుకోవాలని నేను అనుకుంటాను. ఇదైతే కనుక మరొక డిజైన్ అనమాట. సో ఓపెన్ చేద్దామండి ఒక్కసారి. కంప్లీట్గా డిజైన్ ఎలా వచ్చిందని కూడా నేను చూపెడతాను. ఇదైతే కనుక మనకి పళ్ళు విత్ టాజిల్స్తో అయితే కనుక మనకి స్టార్టింగ్ చాలా చిన్న పళ్ళు వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అయితే కనుక ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట. బార్డర్ లేస్తోని కంప్లీట్ కాన్సెప్ట్ అయితే కనుక ఇలాగే తీసేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఇది శారీగానేనండి, లెహంగా అయితే ఇలాగా చేసుకోలేము మనం దీన్ని. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది కదా, ఓనీ నుంచే మనకి బుటీ ఇచ్చారనమాట. సో ఇదైతే కనుక గోల్డ్లో కంప్లీట్ కాంబినేషన్ లుక్ అనేది ఈ విధంగా అయితే కనుక వచ్చిందండి. సో ఇదైతే కనుక మనకి మంచి చీర గోల్డ్ కాంబినేషన్లో. సో మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేసింది. సో కావాలంటే ఉంచుకోండి, లేదంటే కనుక మనం తీసేసి సెల్ఫ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. కుచ్చిళ్ళని లెంత్ని బట్టి అయితే కనుక మీరు దాన్ని చూసుకోండి అండి. మంచి చీర, చాలా బాగుంది, చక్కని గోల్డ్ కలర్లో. ఈ కంప్లీట్ ఫెస్టివల్ కోసం వచ్చినటువంటి శారీతో అయితే కనుక మీకు నేను టోటల్గా ఈరోజు 6 శారీస్ అయితే కనుక షేర్ చేశానండి. ఒక్కవేళ ఇంకా ఏమైనా మంచి శారీ కలెక్షన్ వచ్చిందనుకోండి మనకి మీషోలో, అవి కూడా కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అందులోంచి కూడా మీకు ఏదైనా నచ్చితే కనుక డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. అయితే నేను మీషో గోల్డ్ నుంచి పెడతానండి, లేకపోతే మాల్ నుంచి పెడతా. 100 out of 100% ఇవి ట్రస్టెడ్ నుంచి వస్తాయి మీకు, లేదంటే ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి అట్లా చూసి పెడతానండి. దెన్ మీరైతే కనుక అవే కొనుక్కుంటే మీకు డెఫినెట్గా అవే వచ్చేలాగా అయితే కనుక నేను మీకు అక్కడ సెట్ చేసి పెడతాను. కాబట్టి మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సో ఇది మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.